అందరికీ నమస్కారం. 7వ తరగతిలోని మొదటి 2 పాఠాలైన అక్షరం, మాయా, కంబలి పాఠాల యొక్క కవి, రచయిత పరిచయాలు మనం చూద్దాం. ఇది ప్రధానంగా విద్యార్థులకు టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. మొదటి పాఠ్యాంశమైన అక్షరం చూద్దాం. ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం చదువు విలువ, ఉద్దేశం అమ్మను గౌరవిస్తూ అక్షరం యొక్క విలువను తెలుసుకోవడం. ఇది మనకి ప్రక్రియ ఇతివృత్తం అనేది పాఠ్యపుస్తకం యొక్క మొదట్లో ఉంటుంది, పట్టిక ఉంటుంది. ఆ పట్టికలో మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఈయన గురించి చూసినట్లయితే కవి పేరు రావి నూతల ప్రేమకిషోర్, కాలం 1965-2019, జన్మస్థలం ప్రకాశం జిల్లా కొండపి గ్రామం, తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్యలు, రచనలు శ్రమవద్గీత ఇది నాటకం, ఇంకుచుక్క, కళ్ళం దెబ్బ, నిసి, టామీ, రెక్కల పొడమి, అజమాయిషి, నిశ్శబ్దగాయం మొదలైనవి రచించారు. అలాగే ఈ అక్షరం పాఠం నలుగురు మౌదం అనే వచన కవిత నుంచి తీసుకోబడింది. ఇలా కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. బిట్టి ఎలాగని అడగచ్చు. అక్షరం పాఠం ఎందులో తీసుకోబడింది అడగచ్చు. నలుగురు మౌదం, ఆ నలుగురు మౌదం ఏమవుతుంది? వచన కవిత అనేది అవుతుంది. ఇది అక్షరం యొక్క కవి పరిచయం. 2వ పాఠం మాయా కంబలి. ఈ మాయా కంబలి పాఠం ప్రక్రియ జానపద కథ, ఇతివృత్తం మానవ స్వభావాలు. ఇది ఉద్దేశం వచ్చి పిల్లల్లో తార్కిక ఆలోచన శక్తిని కలిగించడం. అలాగే జానపద కథ అంటే ఎలా ఉంటుందో కూడా పిల్లలకు చూపించవలసి ఉంటుంది, తెలుస్తుంది. ఈ పాఠం ద్వారా తెలుస్తుంది. ఈ పాఠాన్ని రాసినది కలువ కొలను సదానంద. ఈయన కాలం 1939-2020, జన్మస్థలం చిత్తూరు జిల్లా పాకాల. ఈయన రచనలు శివానందలహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగ భూమి మొదలైనవి ఈయన యొక్క రచనలు. ఈయన పురస్కారాలు బంగారం నడిచిన బాట నవలకి కేంద్ర విద్యాశాఖ బహుమతి, నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ పురస్కారం మొదలు లభించాయి. ఇక్కడ ఎలాగైనా బిట్టి అడగచ్చు. ఈ పురస్కారాల్లో బంగారు నడిచిన బాట అనేది ఏమవుతుంది? నవల, కథ, ఈ రకం కూడా అడగచ్చు. సో అది కళ, నవల అవుతుంది. ఈ రకంగా మీరు బిట్లు చదవాల్సి ఉంటుంది. ఈ పాఠం అనేది మాయా కంబలి అనేటువంటి పుస్తకంలోంచి తీసుకోబడింది. ఈ రకంగా మీరు పాఠం ఏమిటి, పాఠ ఉద్దేశం, ఇతివృత్తం, ప్రక్రియ అన్నీ బాగా మీరు చూసుకున్నట్లయితే చక్కగా మీరు స్కోర్ చేయగలరు. ఆ పాఠం యొక్క ఉద్దేశం మీకు బాగా అర్థమవుతుంది. ధన్యవాదాలు.